వీడేంది ఆ బుక్లో తెగ రాసేది రాస్తాడు. పోయే కాలం వచ్చినట్టుంది ఇంకేదో. ఏంది మామా కొత్తగా పెన్నుకు పేపర్కి పని పెట్టినావు? ఎగ్జామ్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నావు ఏంది? అవును మామా, ఎగ్జామ్స్కే అవుతున్నా, కానీ నువ్వు అనుకునే ఎగ్జామ్ కాదు. నేను అనుకునే ఎగ్జామ్ కాదన్నామంటే ప్రేమలో పడ్డామన్నమాట. అమ్మని అమ్మ, అంత కరెక్ట్ ఎట్లా అయిపోయినరా? మరి బర్రెలు కాస్తోనివి చేతిలో కట్టే పట్టుకోకుండా పెన్ను పట్టి పేపర్ మీద తెగ రాస్తా అంటే లవ్ లెటర్ అనుకోక కలెక్టర్ ఎగ్జామ్స్ అవుతున్నావు అనుకోన్నారా? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎవరా అమ్మాయి, ఎక్కడుంటుంది? నువ్వు చెప్తావా, నన్నే తెలుసుకోమంటావా? వద్దులే, నేనే చెప్తా. చెప్పు మామా చెప్పు. మా అత్త కూతుర్రా, నా మరదలు శ్వేత. అవునా, మీ అత్త కూతురు శ్వేతానా? అవును, దానికెందుకు దీర్ఘం తీసి ఎప్పుడు? అత్త కూతురు అని గుర్తుంది కానీ మామ గుర్తున్నాడా? మా మామ అంటే నాకేమన్నా భయమా? చిన్నప్పుడే నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అని మా అత్తమ్మ అన్నది. చిన్నప్పుడు పెద్దప్పుడు కానీ నువ్వు ఆమెని ఇష్టపడుతున్నట్టు ఆమె నిన్ను ఇష్టపడుతుందా? లేదు. మరి అదే, ముందు ఆమెకు ప్రపోజ్ చేయి, అన్నిప్పి మాట్లాడు. బంగారు వడకు, నేను అన్నది మనస్సు. ఓ అయితే రేపు మాట్లాడతా, కానీ నాకు కొంచెం భయం. నువ్వు కూడా నాతో రారా? మామా నువ్వేం టెన్షన్ పడకు. ఆ అర్జునుడు వెంట కృష్ణుడు ఉన్నట్టు, రాముడు వెంట లక్ష్మణుడు ఉన్నట్టు నీ వెంట నేనుండి మీ ఇద్దరిని ఒకటి చేస్తా. అరే మీ మరదలకి చెప్పినావా, మీ మామకి చెప్పినావా? మీ మామ వస్తుండేంద్రా? అరే అవునేంద్రా. అరే అమ్మో, నేను పోతున్నా, రాసుకుంటా. ఏమిరా మహేష్గా గీడేం చేస్తున్నారా ఒక్కనివి? ఏమన్నా పని చేసుకుంటే ఏందిరా? ఇలా ఆదివారం కదా మామ, అందుకే చూసుకోలే. అయినా నేను ఒక్కొన్నేం రాలే, మా నొదిగంతలు వచ్చిన. మనోజ్ కూడా వచ్చిండా? ఏడివాడు, ఎక్కడున్నాడు? అమ్మని అమ్మ, దొరికిపోయినా. ఏమిరా మనోజ్గా ఏం చేస్తున్నావు? బయటకు రారా. ఊళ్ళే ఒక్కరికి కూడా బాధ్యత లేదు. ఊళ్ళకి ఇంత చెత్త జమ అయింది, ఒక్కరికైనా సాఫ్ చేద్దామని ఉందా? నేనే ఎంత చేయాలి, నాకు అర్థమవుతుంది. ఓ మామా, ఏం సంగతి? అంత బాయనా ఇట్లా వచ్చినావు? ఏం లేదురా అల్లుడు, నువ్వు మస్తు గొప్పడివి. ఊర్లో చెత్త అంతా నువ్వే సాఫ్ చేస్తున్నావు. నాకు కనుక ఇంకొక బిడ్డ ఉంటే నీకే ఇచ్చేటోనిరా. ఉన్నానని ఇయ్యాడంట కానీ లేదని అంటాడంట. చెత్త సాఫ్ చేసుడు అయిపోయిందారా? మామా అయిపోయింది. సరే కానీ గట్ల పొలం దాకా పోయేద్దాంపా. ఆడ కూడా చెత్త బాగా జమ అయింది, సాఫ్ చేస్తావు. సరే సరే మామ. ఏమైందిరా? కడుపు నొప్పి అంట మామ, కడుపు నొప్పి. అరే ఇప్పటిదాకా మంచిగా ఉన్నాడు గాడు. ఏమో కడుపు నొప్పి అంటుండు ఇప్పుడే. అరే ఏమైందిరా? ఇంతసేపు బాగానే ఉన్నావు కదా, ఏం రోగం వచ్చింది? అబ్బా మామ, కడుపు నొప్పి. అగో పొద్దుగాల పోలేదారా? ఓ మామ పోయిండో లేదో నీకు ఎందుకు, కడుపు నొత్తున్నట్టుండు కదా, నేను తీసుకోతా కానీ ఆ పొలం కాడ చెత్త ఏదో రేపు పచ్చి వీక్తడితి. సరే సరే, జాగ్రత్త జాగ్రత్త. అరే మీ మరదలు వస్తుంది రా. రే ఏదిరా? శ్వేత, చెప్పరా మహేష్, ఈడేం చేస్తున్నావు? చెప్పురానా? పర్లేదులే, మనోజ్ గాడు నీతో ఏదో మాట్లాడతాడట. చెప్పు బావా, ఏం మాట్లాడతావు? మీ ఇద్దరు మాట్లాడుకోర్రి, నాడు పోయి కూర్చుంటా. అన్నం తిన్నావా? తిన్నా బావా. మంచిది, నువ్వు రోజు అసలే బక్క అవుతున్నావు. సరే బావా, తింటా. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అరే నువ్వేమన్నా డాక్టర్ వారా, అసలు ముచ్చట చెప్పరా. కాలేజీ పోతున్నావు రోజు? అసలే ఎండలు బాగా కొడుతున్నాయి, గొడుగు పట్టుకున్నావు. నేను పోయేది కార్లోనే కదా బావా, నాకెట్లా ఎండ కొడుతుంది? అవును కదా, కరెక్టే కరెక్టే, మర్చిపోయాను. ఇదే అడుగుతా అన్నవా బావా? అది కాదు, మొన్న నేను కాలేజీలో ఏడిపించినాడు కదా.
అదా 3 సంవత్సరాల నుండి లవ్ అంట. వాడొచ్చి నాకు ప్రపోజ్ చేసిండు. నేను వెళ్ళి మా నాన్నకి చెప్పిన. అంతే, వాని బొక్కలన్నీ ఇరిగినాయి. పాపం ఇప్పుడు వీని సిచ్యువేషన్ ఏందో. అగో లవ్ చేస్తే కొడతారా? పాపం వానికి నువ్వు నచ్చి చెప్పిండేమో. వాడు లవ్ చేస్తే మా నాన్నకి చెప్పలే. నాకు ఇష్టం లేదన్నా కూడా నా వెంట పడ్డాడు. అందుకే మా నాన్నకి చెప్పిన. అయితే నీకు ఇష్టం ఉంటే చెప్పవా? నాకు ఇష్టం ఉంటే నేనెందుకు చెప్తా బావా? అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? అసలు ముచ్చటేపురా. నా గురించి నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏముంది బావా, నువ్వు మంచోడివి. కలర్ నలుపైనా మనసు బంగారం. అయితే నేనంటే నీకు ఇష్టమేనా? హా, ఇష్టమే. వీడో రితిక్ రోషన్, ఆమో ఐశ్వర్యరాయ్. అయితే నేను మా ఇంట్లో చెప్తా, నువ్వు మీ ఇంట్లో చెప్పేయి. ఇంట్లో ఎప్పుడు ఎందుకు బావా? నేనంటే ఇష్టం అన్నావు కదా, అందుకే చెప్పు. అగో అందులో చెప్పుకునేదేముంది? నాకు మా అమ్మ ఇష్టం, మా నాన్న ఇష్టం, నువ్వు ఇష్టం, అందరి ఇష్టం. అయితే డప్పు కొట్టుకొని చెప్పాలా? ఆ ఇష్టం వేరు, ఈ ఇష్టం వేరు. ఎందుకు వేరు? ఇష్టం ఇష్టమే కదా. అయ్యో నేనే పిచ్చోన్నంటే ఇది నాకంటే పెద్ద పిచ్చిది ఉంది. ఇప్పుడు దీనికి ఎట్లా చెప్పాలి? ఓ శ్వేత, మనోజ్ గారు చెప్పేది ఇంకా అర్థం కాలేదా నీకు? నిన్ను లవ్ చేస్తుందంట, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాడంట. ఆ? ఏంది? ఏమన్నాడు? అదే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. ఆ? పెళ్ళా? అయ్యో శ్వేత, ఎందుకు ఎడుతున్నావు? శ్వేత, శ్వేత, శ్వేత. అరే అరే దాన్ని ఏమన్నావురా గట్ల ఇడుకుంటూ పోతుంది? అరే నేనేమన్నారా, పెళ్లి చేసుకుందామన్నా అంతే. అరే దానికి గంత తిడుతుందంటే నాకు ఏదో తేడా కొడుతుంది. అరే నేను పోతారా? అరే 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 ఆవురా, నన్ను ఇచ్చిపెట్టి పోతావారా? అరే నీ సావులో నేను ఉండన్నారా? అరే అర్జునుడు వెంట కృష్ణుడు ఉన్నట్టు, రాముడు వెంట లక్ష్మణుడు ఉన్నట్టు నువ్వు నా ఇంటి ఉంటా అన్నావు కదరా. అరే వాళ్ళందరు దేవులురా. అరే నాకు భయం అవుతుందిరా, మన ఇద్దరం కలిసే పోదాంపా. సావు నెత్తి మీద ఉన్నాక ఏడుంటేంది, సావు తప్పది, పోదాంపా. ఏమిరా పొద్దున్న రెడీ అయినావు, పోతున్నావు ఆ ఊరిన వాడి తిరగడానికి? పోతున్నా కానీ ఇంట్లో ఏమన్నా చేసినావా లేదా? తినిపోతా. తినరా, నన్ను తిను. నీ అవ్వ, పొద్దున లేచి నాకే సాయం చేస్తావు అనుకుంటే నీ పని నీకే. అరే నువ్వు ఉన్నావు కదా చేయడానికి, మళ్ళీ నన్ను అంటావు. చేస్తారా చేస్తా. మీ అవ్వ నిన్ను కానీ దేవుడి దగ్గరికి పోయింది, కన్నాను తప్పుతుందా? ఇక చెయ్యాలే. ఆగో అచ్చుండి పో. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఆనికి నౌకరు లేదు, నీకు లేదు. పో ఇక. ఏందిరా మీ అయ్యేమో అంటాండు? నువ్వు సంసారం అంటాడు. అయినా ఈ మధ్య మీ అయ్య నాకు రెస్పెక్ట్ ఇస్తలేడురా. నాకే ఇస్తలేడు, ఇంకా నీకు ఇస్తాడా? ఏమున్నాడో ఏమో మీ అయ్య. ఈడాపరా అరే మా అయ్య చిట్టి పైసలు కట్టరమ్మన్నాడు రా మీ మామకి. దానికి నన్ను తీసుకొచ్చినావురా? అదేంది మామ అట్లా అంటావు? చిన్నప్పుడు టైలెట్ కోవాలన్నా కూడా నువ్వు లేకుండా ఎప్పుడన్నా పోయినా నేను? నిన్న జరిగింది చూసినావు కదరా, అది ఏడ్చుకుంటా పోయింది. ఇంట్లో ఏం చెప్పిందో ఏమో. మామ నాకు తెలిసి ఏం చెప్పలేదురా. చెప్తే మీ మామ వచ్చి ఇంటికాడ రచ్చ చేసేటోడు. నిన్ను మామ నువ్వు భయపడకు, నన్ను భయపెట్టకు, నడు. మామా మామా ఉన్నావా? ఏం కావాలి? ఏంది? అదే మామలేడా చిట్టి పైసలు ఇవ్వడానికి వచ్చినాం. కూర్చోండి, వస్తారు. శ్వేత కొన్ని మంచినీళ్ళు ఇస్తావా? ఆ? వద్దులే, మా ఇంటికి తాగుతాం. మా బావ ఏం మాట్లాడతలేడు, ఎందుకు? అదేం లేదు, మన అత్తమ్మ లేదా? లేదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓ అవునా, మరి వంట గిట్ల ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు? నేనే చేస్తా. ఏ నాకు చేయరాదనుకున్నావా ఏంది? అట్లెందుకు అనుకుంటాం, నీకు వంట వచ్చారు ఈ మామ, నీకు తెలుసు.
అవును, నాకు వంట వచ్చని నీకు ఎలా తెలుసు? అది ఒకసారి మామయ్య చెప్పినాడు గుర్తు. ఓ, ఏ సంగతిరా అల్లుడు? ఏం లేదు మామ, లయ్య చిట్టి డబ్బులు పంపిండట, ఇద్దామని వచ్చినాం. ఈ చిట్టి డబ్బులు ఇచ్చుడు, కూరగాయలు తెచ్చుడు, ఇదేనారా మీ పని? ఏదైనా ఉద్యోగం చేస్తేందిరా? చూస్తున్నా మామ, పని దొరకంగానే పోతాం. ఏం చేస్తున్నారో ఏమో, ఎప్పుడు చూసినా కాలుగా తీరుడే తప్ప పొడిసిందైతే ఏమీ లేదు. నువ్వు పని చెయ్యవు, మీ అయ్యకు బాధ్యత రాదు, ఇద్దరు బాగుపడరు. మా అయ్యని అనడానికి మాకెవరు తిండి పెడతలేరు, మా బతుకులు మేము బతుకుతున్నాం. అబ్బో, పొగరికేం తక్కువ లేదు. ముందు ఉద్యోగం చేయరా, అప్పుడు చూపెట్టరా పొగరు. సరే మామ, మేము పోతాం. నడు ఏమున్నారా నడు.